తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీకి పోలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేశారు. నిన్న ఫామ్ హౌస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో నామా నాగేశ్వరరావు భేటీ అయిన నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ లో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం ఎంపీగా పోటీ చేసేందుకు కేసీఆర్ తో నామా చర్చలు జరిపినట్లు సమాచారం. ఆయన టీఆర్ఎస్ తరపున ఖమ్మం లోక్సభ స్థానానికి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలకు తెలిపినట్లు సమాచారం. ఖమ్మం లోక్సభ స్థానం పరిధిలో టీఆర్ఎస్ తరపున గెలిచిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తో పాటు వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది టీఆర్ఎస్ లో చేరిన లావుడియా రాములు నాయక్ ఉన్న విషయం తెలిసిందే. వీరితో పాటు ఇటీవలే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా ప్రకటించిన కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు కందాల వనమ సండ్ర వెంకటవీర్యలకు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీఎం కేసీఆర్ టికెట్ నిరాకరించినట్లయిందని చెబుతున్నారు. మరోవైపు తమ ఎంపీ అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ ఇవాళ విడుదల చేయనుంది. ఈ మేరకు కొందరు అభ్యర్థులకు నిన్ననే ఫోన్ చేసి నామినేషన్ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేతలు నిన్న హైదరాబాద్ లో సమావేశమయ్యారు. మహబూబ్ నగర్ నుంచి అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఎవరిని నియమిస్తే వారిని గెలిపించాలని సమావేశంలో నిర్ణయించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ పొలిటికల్ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, నామా ఖమ్మం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయమేనా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపుగా ఇది కన్ఫర్మ్ గా నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఫామ్ హౌస్ లో నామా నాగేశ్వరరావు భేటీ అయ్యారు. సో ఇప్పటి వరకు కూడా తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన ఇప్పటివరకు అధికారికంగా జరగలేదు. సో కేసీఆర్ మొన్న కరీంనగర్ లో జరిగినటువంటి సభలో అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ ని అనౌన్స్ చేశారు. ఈ రోజు కవితను కూడా కేసీఆర్ నిజామాబాద్ సభలో అనౌన్స్ చేయబోతున్నారు. ఇక మిగిలిన 14 లోక్సభ అభ్యర్థులకు సంబంధించి కొంత సిట్టింగ్ స్థానాల్లో అయితే క్లారిటీ ఉంది. అయితే ఆ కేసీఆర్ ఏదైతే 3 లోక్సభ పరిధిలో అభ్యర్థులను మారుస్తారు అనేటువంటి ప్రచారం జరుగుతుందో దాంట్లో ప్రధానంగా ఖమ్మమే కావచ్చు, మహబూబ్ నగరే కావచ్చు, లేదా మహబూబాదే కావచ్చు, ఈ 3 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి మార్పు దాదాపుగా ఖాయంగానే మనకు తెలుస్తోంది. సో దాంట్లో ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి సో అక్కడ తొలుత ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతకు అవకాశం ఇవ్వాలని చెప్పని కేసీఆర్ భావిస్తూ వచ్చారు. సో అక్కడ రాజేంద్ర ప్రసాద్, వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కు టికెట్ ఇవ్వాలని చెప్పి భావించారు. అయితే చివరి నిమిషంలో మాజీ లోక్సభ సభ్యుడు టీడీపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ నేతలను సంప్రదించడం, ముఖ్యంగా కేసీఆర్ సన్నిధులతో కూడా ఆయన చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఫామ్ హౌస్ కి నామా నాగేశ్వరరావును పిలిపించుకున్నారు సాయంత్రం. సో ఆయనతో చర్చలు జరిపిన తర్వాత ఇక దాదాపుగా ఆయనను ఖమ్మం లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని చెప్పని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా కేసీఆర్ సమాచారం అందించారు. ఇదివరకే టీఆర్ఎస్ లో చేరినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా సమాచారం అందించారు. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా కేసీఆర్ సమాచారం అందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కొద్దిసేపటి క్రితమే టీడీపీ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యత్వానికి కూడా నామా నాగేశ్వరరావు రాజీనామా చేశారు. ఇక ఆయన ప్రకటన అనేది ఒక లాంఛనంగానే మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో కొద్దిసేపటి క్రితం నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా దాదాపుగా కేసీఆర్ ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది, వేమిరెడ్డి నరసింహారెడ్డి. సో గతంలో నల్గొండ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి స్థానంలో వేమిరెడ్డి నరసింహారెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. సో ఇక మహబూబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ సీతారాం నాయక్ ప్లేస్ లో కవితను అక్కడ అవకాశం ఇస్తారని చెప్తారు. మొత్తానికి సాయంత్రానికి ఈ లోక్సభ అభ్యర్థులకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ నవీన్.